నెక్స్ట్ జెన్ క్యూఏకి డొమైన్ నాలెడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్? యా నెక్స్ట్ జెన్ క్యూఏకి డొమైన్ నాలెడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ ఉండాలి అంటే నేను చెప్తాను 100% ఇంపార్టెంట్ ఉండాలి. నెక్స్ట్ జెన్ అండ్ క్యూఏ అనే కాదు, ఒక ఆటోమేషన్ టెస్టర్ అయినా సరే, ఒక ఏపీఐ టెస్టర్ అయినా సరే, ఒక మాన్యువల్ టెస్టర్ అయినా సరే, ఒక డేటాబేస్ టెస్టర్ అయినా సరే, ఏ టెస్టర్ అయినా సరే డొమైన్ ఎండ్ టు ఎండ్ మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈకామర్స్ అప్లికేషన్ తీసుకుంటే, ఈకామర్స్ అప్లికేషన్లో ఒక బ్లింకిట్ అనే అప్లికేషన్ తీసుకుంటే కొద్దిమంది బ్లింకిట్లో మామూలుగా సెర్చ్ సెలెక్ట్ అనే ఆర్డర్ మాడ్యూల్స్ పైనే పనిచేస్తుంటారు. ఆ సెర్చ్ సెలెక్ట్, ఆ యాడ్ టు కార్ట్, పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఎండ్ టు ఎండ్ తెలియాలి. తెలిస్తే దాని ఇంపాక్ట్ ఎక్కడెక్కడ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టు కార్ట్ క్లిక్ చేసి పేమెంట్ చేసినాం. సో మనం ఫస్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నాం, యాడ్ టు కార్ట్ ద్వారా 2 సెలెక్ట్ అయినాయి, కానీ పేమెంట్ మనకి 1 అయ్యింది. అంటే మీరేం చేస్తుంటారు, ఈ డొమైన్ నాలెడ్జ్ ఉంటే, అన్ని మోడల్స్ పైన అవేర్నెస్ ఉంటే మనకి ప్రాజెక్ట్లో చాలా మంచి కమాండింగ్ ఉంటుంది, చాలా మంచి వాల్యూ ఉంటుంది. ఓన్లీ ఏ మాడ్యూల్ అయితే చేస్తున్నామో ఆ మాడ్యూల్ మీదే నాలెడ్జ్ ఉంటే మాత్రం మనకు ఆ ప్రాజెక్ట్లో వాల్యూ ఉండదు. ఎక్కువ రోజులు ఆ ప్రాజెక్ట్లో మనం సర్వేలు కాలేము. ఒక ప్రాజెక్ట్లో మనం లాంగ్ టైం సర్వేలు అవుతున్నామంటే ఆ ప్రాజెక్ట్ గురించి మనకి ఎండ్ టు ఎండ్ తెలుసు. సో మనల్ని ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మూవ్ చేయరు. సో మీరు ప్రాజెక్ట్లో ఉంచినా సరే మీరు ఎక్కువ అప్గ్రేడ్ అవుతలేరు, మీ మోడల్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రాజెక్ట్లో ఉండరు, మిమ్మల్ని తీసుకెళ్ళి బెంచ్ మీద పెట్టేస్తారు. సో ఇప్పుడు ఉన్న ఏఐ వల్ల మాత్రం ప్రతి ఒక్క మాడ్యూల్ పైన మనకు అవేర్నెస్ ఉండాలి. క్యూఏ అంటే ఫ్రంట్ ఎండ్ ఫ్లో ఎట్లా పనిచేస్తుంది, బ్యాక్ ఎండ్ ఫ్లో ఎట్లా పనిచేస్తుంది, ఫ్రంట్ ఎండ్లో యూఐ ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, అండ్ మనకి ఆ సర్వర్స్ అంటే ఇప్పుడు జీసీపీలో లాగ్స్ ఎట్లా చెక్ చేయాలి, అండ్ డేటాబేస్లో డేటా ఎట్లా పడుతుంది. సో ఇవన్నీ మనకి తెలిస్తే మాత్రం లాంగ్ టైం మంచి ప్రాజెక్ట్లో ఉంటాము. అలాగే మన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి, మనకి ఆన్షోర్ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. సో మీకు ఇట్లా మొత్తం మీరు తీసుకున్న ప్రాజెక్ట్ పైన ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే, సో మీరు తీసుకున్న ప్రాజెక్ట్ పైన మీకు ఎండ్ టు ఎండ్ ఫ్లో తెలియట్లేదు, ఎలా సర్వేలు అవ్వాలని మీరు అనుకుంటే డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము రియల్ టైం మీ ప్రాజెక్ట్ పైన ఎలా ఎండ్ టు ఎండ్ వర్క్ అవుతుందని మేము ఒక ఆర్కిటెక్చర్, ఒక అవేర్నెస్ మాత్రం ఇవ్వగలుగుతాం. యా, థ్యాంక్ యూ.